ధైర్యం లేదు చెప్పేదానికి. రైట్, పెన్షన్ కట్ చేస్తారు, ఈ కట్ చేస్తారు. చూద్దాం ఒకసారి ఆనంద్ గారు మీ ధీమా మీద నేను ఒకసారి వైసీపీ వర్షన్ కూడా తీసుకుంటా. మన కాకుమాన్ రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఇచ్చిన సర్వే దాని మీద మాట్లాడుతున్నాం. మీకు హ్యాపీ ఆనందం ఇచ్చే న్యూస్ అది. 94 నుంచి 104తో తిరిగి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. 2% కూటమి కన్నా ఎక్కువ ఓట్ పర్సంటేజ్, దాదాపు 25 సీట్లని. దాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆయన కొట్టిపారేశారు. ఒకటి ఏంటంటే 130+తో 130+తో కూటమి అధికారంలోకి రాబోతోంది అనేది వారు చెప్తున్న విషయం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. పెద్దలందరూ కూడా నమస్కారాలు. సరే, ఆనంద్ గారు చెప్పడంలో సహజంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, సహజంగా చెప్తారు. దాంట్లో ఏమి చెప్పుకోవాల్సింది లేదు. కాకపోతే వారు చెప్పినా దానికి కానీ ఏదో వీళ్ళు చెప్పినా కూడా ఈ సర్వే సంస్థలు అనేటువంటి సహజంగా కొంత వాటి మీద కాన్ఫిడెన్స్ అనేటువంటిది చూపిస్తారు. కాబట్టి ఈరోజు దేశం మొత్తం కూడా ఈరోజు సర్వే ఏదైతే ఇస్తారో అనేటువంటి దాని మీద టీవీల మీద కూర్చొని అందరూ గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వారు విజయం సాధిస్తారని వారు చెప్తున్నారు కూటమి, కానీ ఇక్కడ సర్వేలు చూడండి. అంటే రేపు కౌంటింగ్ లో ఏది వస్తుందో అనేది అలా ఉంచితే సర్వేలకు సంబంధించి ఇప్పటి వరకు చూసినటువంటి దాదాపుగా మెజార్టీ సర్వేస్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే చెప్పడం జరిగింది. సరే, ఆర్ఎం మస్తాన్ రావు గారు కాదు మెజారిటీ సర్వే సంస్థలు అలా చెప్పట్లేదు. నేను చెప్తా పేర్లు, వాళ్ళు ఇస్తా నెంబర్లు కూడా చెప్తా. మెజారిటీ సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పట్లేదు. లాస్ట్ 2 days ప్రశాంతంగా ఉండండి సార్. అవసరమా మీరు చెప్పండి అది. ఎందుకంటే అంటే నేను చెప్తే ఇప్పుడు అట్లాగే కాకుమాన్ గారు కేకే సర్వే అనే సంస్థ వైసీపీకి 14 మాత్రమే ఇస్తోంది. 133 తెలుగుదేశానికి, అలాగే జనసేనకి, కూటమికి కలిపి 153 దాటుతున్నాయి. అది ఒక సర్వే. 161 దాకా వెళ్తున్నాయి. సరే, ఆరా మస్తాన్ గారితో ఎలాగో మనం మాట్లాడుకుంటున్నాం, అది ఒక సర్వే. అలాగే ఇంకొక సర్వే సంస్థ పీపుల్స్ పల్స్, వైసీపీకి 45 నుంచి 60, టీడీపీకి 95 నుంచి 110, జనసేనకి 14 నుంచి 20, బీజేపీకి 2 నుంచి 5. సో అది కూడా దాదాపుగా 130, 140 దాకా వాళ్ళు కూటమికి ఇస్తూ ఉన్నారు. చాణక్య వైసీపీకి 47, టీడీపీకి 92, జనసేనకి 16, బీజేపీకి 1. అంటే అక్కడికి దాదాపు 110 వరకు కూటమికి వస్తూ ఉంది. ఇంకొక సర్వే సంస్థ రైజ్ అనే పొలిటికల్ రీసెర్చ్ అనే సంస్థ వైసీపీకి 48 నుంచి 66 మాత్రమే ఇస్తోంది. తెలుగుదేశానికి 92 నుంచి 99, జనసేనకి 11 నుంచి 13. అంటే ఇప్పటివరకు నేను 5 సర్వే సంస్థలు చెప్పాను రాజశేఖర్ గారు, అందులో ఒకటి మాత్రమే వైసీపీకి అనుకూలంగా వచ్చింది. మీరు చెప్పింది 5 సార్, ఇంకా 10 పైన ఉన్నాయి. ఇస్తా, చెప్తా, అది కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా ఒక్కసారి ఇక్కడ ఇప్పుడు మాకు ప్రజల మీద నమ్మకం ఉంది. ఓకే, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో వాటికి మించి ప్రజలకు మేలు చేశాం. కాబట్టి మేము ధైర్యంగా గెలవగలము, అత్యధిక మెజారిటీ సాధించగలము అని మేము చెప్పగలుగుతున్నాం. ఈ సర్వే సంస్థలని గురించి చెప్పలా, లేదా వాళ్ళలాగా అందరు కూటమిలాగా ఏర్పడి లేదా మరొక విధంగా ఆలోచన చేసి మేము చెప్పట్లేదు. మేము ఎవరిని నమ్ముకోలేదు, సర్వే సంస్థలను నమ్ముకోలేదు, లేదా ఇతర పార్టీలని నమ్ముకోలేదు. మేము కేవలం ఒంటరిగానే ఉన్నాం. మేము వాళ్ళలాగా కూటమిలు కట్టలేదు, ఒంటరిగానే ఉన్నాం. అంటే అట్లా కాదు, కూటమి కట్టారా, ఒంటరిగా పోటీకి వెళ్ళారా, ఇది ప్రాతిపదిక కాదు కదా. ఇప్పుడు ఒక ఆనంద్ గారు ఒక విషయం, రాజశేఖర్ గారు కాదు, కూటమి కట్టారు వాళ్ళు, సరే వాళ్ళ రాజకీయ కారణాలు సమీకరణాలతో కూటమితో పోటీలోకి వచ్చారు. కానీ సింగిల్ మ్యాన్ ఆర్మీ సింగిల్ మ్యాన్ షో జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ప్రజలు ఏమనుకున్నారు అనేది ఇక్కడ కీలకం అవుతుంది. ఋషి గారు ఒక మాట అండి, అంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఏదో వాళ్ళు కూటమి కట్టారు మేము ఒంటరిగా వస్తామని కాదండి. అక్కడ నేనేమంటానంటే మేము ఒంటరిగా ఉన్నప్పటికి కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాం కాబట్టి ధైర్యంగా గెలవగలుగుతున్నాము అని మేము చెప్తున్నాం. కానీ వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అందరూ కలిశారు కాబట్టి మేము గెలవగలము అని వాళ్ళు చెప్తున్నారు.
అది నా ఉద్దేశం. ఏది ఏమన్నా సర్వే సంస్థలు అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఆయన కాదు ఆనంద్ ప్రెసెంట్ టెన్స్ లోకి వచ్చేయమంటున్నారు, ఇంకా పాస్ట్ టెన్స్ వద్దు, ఆల్రెడీ గెలిచేసామంటున్నారు. పాస్ట్ టెన్స్ వద్దనా, ప్రెసెంట్ టెన్స్ మాట్లాడన్నా. సార్ ఒకటి సార్, కూటమిగా వచ్చాము, అక్కడే పోయారు, ఎన్ని ఇమ్మెటీరియల్ ఎలక్షన్ అయిపోయింది. 19 ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పారండి. 19 ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పారా చెప్పండి? ఎవరు 10 ఓడిపోతాం అంతే కదా, ఎవరో కాదు, అందరు నవ్వేరు నన్ను చూసి ఆ రోజు. ఈ రోజు నేను చెప్తున్నా 10కి 8 టీడీపీ గెలుస్తుంది నెల్లూరు.